హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన సర్వే అని చెప్పేసి కూడా కులగణన సర్వే చేపట్టింది. మరి ఈ సర్వే ఏ విధంగా కొనసాగుతుంది, ఏంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది, ఎన్యూలేటర్లు ఏమంటున్నారనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఖైరతాబాద్ ఏరియాలో అయితే ఉన్నాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు, ఎట్లా వస్తుంది రెస్పాన్స్, ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు ఏమంటారు అంటే దేని గురించి రాసుకోబోతురు, ఎందుకు రాసుకోబోతురు ఇది ఇది రాసుకోవే లాభం ఏంది, మాకేం లాభం, మీకెంత ఇస్తుర్రు అని అంటే లాభం కాదు కుల సర్వే అని అంటున్నాం. అన్నా కూడా ఇంటలేరు వాళ్ళు. కిరాయి ఓనరులు అయితే ఏం చేస్తుర్రు, కిరాయిలో కిందికి దిగనిస్తలేరు. మా ఇల్లు కబ్జా అయిపోతుంది, మా ఆస్తి గుంజేసుకుంటారేమో అని అట్లా భయపడుతుర్రు. ఇప్పుడు ప్రజల్లో అలాంటి క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏందంటారు? మెయిన్ రీజన్ అంటే ఆయన అన్ని ఆస్తితో సహా అన్ని రాసుకుని అంటుండు కదా రేవంత్ రెడ్డి. అందుకనే ఇవి ఆస్తి మొత్తం రాసుకొని ఏమేమి ఉంది, పొలం ఉందా, ఇండ్లు ఉన్నాయా, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నీ రాసుకొని రా అని అంటారు కదా. అందుకని వాళ్ళు భయపడి ఇస్తలేరు, చాలా మందికి అయితే ఇస్తలేరు. ఇప్పుడు మిమ్మల్ని 75 ప్రశ్నలు అడగమని చెప్పింది ప్రభుత్వం. 75 ప్రశ్నలు అడుగుతున్నారా? మేము అడుగుతుంటే చెప్తలేరు. ఇవన్నీ మాకు అవసరమా చెప్పడానికి, మేము చెప్పము. దేని గురించి పెట్టిండు, ఇవి తీసుకుపోయి చెర్ల పడేస్తారు, మేము చెప్పమని కొంతమంది చెప్తలేరు. ఇంటి ముంగట పోగానే డోర్ పెట్టేస్తారు. ఒక ఆమె అయితే ఉడుకు నీళ్ళే పోసింది మీద. అంటే అంత నెగిటివ్ రెస్పాన్స్ ఎందుకు వస్తుందంటారు? అందుకు వస్తుందంటే పోయినసారి చేసిండు, అప్పుడు చేసిర్రు, మన ప్రజాపాలన చేసిండు, ఏం చేసిండు, అవి ఏమన్నా రెస్పాన్స్ ఉందా? 2500 ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. గ్యాస్కి 500 ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. మళ్ళీ కరెంట్ ఫ్రీ అన్నాడు, కరెంట్ ఫ్రీ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు అడుగుతుండ ఆయన? మా ఆస్తితోని ఆయనకి ఏం అవసరం, మాకు సంపాదించి పెట్టిండా అని అడుగుతుర్రు అందరు. అయితే మేమేం సమాధానం చెప్పలేకపోతున్నాము. ఒక్కొక్కరు ఇట్లా ఎగబడుతున్నారు, మేము రికార్డులు కూడా చేసుకుంటున్నాం ఫోన్లలో. ఇప్పుడు ఒక ఇంటి దగ్గర ఎంతసేపు ఉంటున్నారు? ఇప్పుడు 75 ప్రశ్నలు అడగాలంటే ఒక్క ఇంటి దగ్గర గంటన్నర పడుతుంది. 75 ప్రశ్నలు అడగాలంటే ఇప్పుడు మినిమం ఎంత లేదన్నా ఒక 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది. మీరు గంట పడుతుంది, ఒక్కొక్కరు అయితే గంటన్నర కూడా చేస్తారు. మీ అవసరమా, మా కూర్చోరి, మాకేం చేయంటారు, ఆధార్ కార్డు తీస్తాము, జరసేపు కూర్చో అని గంట కూర్చోబెడతారు. చాలా ఇది అయితే చాలా ఇసుకు ఉంది తెలుసా. ఒక్కొక్కరు ఇంటి ముంగటనే రానిస్తలేరు, కుక్కలు కట్టేసుకుంటారు. చాలా ఎన్ని ఇండ్లు సర్వే? మేము ఇప్పుడు 30 ఇండ్లు చేసినాం. ఫస్ట్ 150 ఇండ్లు చేసినాము, టిక్కర్లు అంటించినాము. టిక్కర్లు అంటించినప్పుడు ఏం అనలేరు. ఇప్పుడు సర్వే చేయడానికి ఇంటి ముంగటికి పోతే ఓ 10-20 నిమిషాలు నిలబడుతున్నాం కానీ ఇస్తలేరు. చాలా ఇది ఎందు గురించి అని మాకు అంతా అడిగినాక, మాకు ఐడెంటిటీ కార్డు చూసినాక, ఐడెంటిటీ కార్డు చూసినాక మళ్ళీ అన్ని మాట్లాడినాక ఇవన్నీ రాసింది ఒక్కోళ్ళ ఇంటి ముంగట రాసి అది తీసుకొని వాళ్ళకి ఇచ్చినాక అది చూసినాక రాయరని ఇస్తారు. అంటే ఇప్పుడు ప్రజలు అడిగేది ఏంటంటే, ఇప్పుడు పర్సనల్ క్వశ్చన్స్ అంటే పర్సనల్ డేటా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఎందుకు అడుగుతున్నారు? పర్సనల్ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అసలు? అడుగుతున్నామంటే వాళ్ళది అన్ని ఆస్తి అవన్నీ అడగాలని అంటారు కదా, అవి అడుగుతుంటే ఇస్తలేరు మాకు. పర్సనల్ డేటా ఎవరు ఇస్తలేరు. మా బ్యాంక్ బుక్, మళ్ళీ ఆధార్ కార్డు, అవన్నీ ఫోన్ నంబరు అవన్నీ అడిగితే మేమేమి ఇయ్యమమ్మా. ఒక ఇంట్లో అయితే మేము ఇయ్యమని వాళ్ళు 5 పోర్షన్లు ఉన్నాయి. వాళ్ళు 5 పోర్షన్ వాళ్ళు మాకు అస్సలు సంబంధమే చెయ్యలేరు. వాళ్ళు చెప్తానే లేరు, మేము ఇయ్యమమ్మా, మా ఆస్తి మేము కష్టపడి అన్నము ఏదో ఉపాసం ఉండి మేము సంపాదించుకున్నాము. ఇప్పుడు అన్నీ అడగాలని అంటే ఇట్లా ఉంది. అదే అయితే ఈడికి అన్నీ సంపాదించుకున్నాము, అన్నీ చేసినాము. ఆయన సంపాదించి ఇచ్చిండ మాకేమన్నా? మేము అన్ని ఇయ్యనికి మీరెవరమ్మా ఇయ్యనికి? గవర్నమెంట్ సొమ్ము తినుకుంటుంటే మేము గవర్నమెంట్ వాళ్ళం కామమ్మా, మేము మహిళా సంఘం వాళ్ళము, వాళ్ళు పెట్టిరు, మేము చేయరని అంటే మేము చేస్తున్నామని అంటే అంతే అనవసరం అమ్మ, రావద్దు. ఒక బాపనాయన అయితే అస్సలు ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడిండు, రెస్పాన్స్ ఇవ్వలేడు, గలీజ్గా మాట్లాడేసిండు తెలుసా. మాకు ఆ మాటలకి మేము చెయ్యాలంటే కూడా మాకు మంచిగా అనిపిస్తలేదు, అట్లా మాట్లాడుతారు. అంటే ఇప్పుడు కులగణన సర్వే అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించింది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టి చేయించాలి. మరి ప్రైవేట్ ఉద్యోగులను ఎందుకు పెట్టి చేయిస్తున్నారు? చేపిస్తుండే అంటే మహిళా సంఘం వాళ్ళకైతే చేపియాలని అంటే మహిళా సంఘం వాళ్ళం చేస్తున్నాము. కానీ కులంతో ఏం చేస్తాడు ఆయన? కులానికి ఏమైనా ఇది చేస్తాడా? ఎస్టీ, మాదిగా, మాల, లంబడి వీళ్ళందరికీ ఏమైనా చేస్తాడా? ఆయన ఏం చేయనప్పుడు ఎందుకు చేసి తీసుకుంటుండు? ఇన్నిసార్లు చేసిరు, ఎవ్వరు మాకేం చేయలేరు, వీళ్ళు రావద్దు, వీళ్ళు చేయవద్దు అని మాట్లాడతారు అందరూ. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతారు వాళ్ళు. అదే అంటే ఇప్పుడు దీని పరంగా అంటే మీరు ఇప్పటివరకు ఒక 30 ఇల్లు చేశానని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దీని పరంగా మీరు ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంటున్నాము. ఇవి 30 ఇండ్లలో ఒక్కొక్కరు ఓనర్ వాళ్ళు చాలా పైసగాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా. ఓనర్ వాళ్ళు ఏమంటారు అంటే కిరాయిలో కిందికి దిగనిస్తలేరు. కిరాయిలోకి అస్సలే కిరాయిలోకి రాసినా కూడా కిందికి రాగానే వాళ్ళది
కొట్టేస్తారు. మేమేం చేస్తున్నాము, మీదికి పోయి పెంచులతో రాసుకుంటున్నాము. ఇట్లనే కిరాయిలకు రాయనీయకుండా ఇయ్యనీయకుండా చేస్తారని పెంచులతో రాసుకుంటున్నాము. ఆ పెంచులతో వచ్చి తుడిపేస్తారు ఓనరోళ్ళు. మళ్ళీ ఏం చేస్తున్నాం, పాపం ఆ లాగం కావద్దు కదా అని మళ్ళీ మేము అదే పెంచులతో రాసుకున్నాం. కానీ వాళ్ళకి తుడిపేసినాక మేము రాసుకుంటలేము, పక్కకు పెట్టేస్తున్నాం. అది మరి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వనప్పుడు మనం ఎందుకు రాసుకోవాలి? మళ్ళీ మేము రాయనప్పుడు మళ్ళీ వాళ్ళ కిరాయిలకు ఏమైనా ఫోన్ వచ్చింది ఏమైనా వచ్చిందనుకో, మేము తుడిపేసినాక వీళ్ళు అట్లా వచ్చి రాసుకున్నారు సర్వే చేసిన వాళ్ళని మాకెందుకు బదనామని మేము రాస్తలేము. ఇలా ఉంది అని చెప్పేసి మీ పై అధికారులకు మీరు ఫిర్యాదు చేశారా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మరి మీరు వాళ్ళు ఇవ్వనప్పుడు మీరేం చేస్తారమ్మా, వదిలేసేరి మళ్ళీ పెద్ద సార్కి తీసుకొని పోయి ఒకసారి అడుగుదాము అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మొత్తానికైతే ఎవరికి వాళ్ళు చేతులు దులిపేసుకుంటున్నారు. దులిపేసుకుంటారు. వాళ్ళు ఏంది మీరేం చేస్తారమ్మా అంటే, వచ్చింది సర్వే చేసేటోళ్ళకే కష్టం వచ్చింది. ఇప్పుడు సార్లకేం వస్తలేదు, ఆడ రేవంత్ రెడ్డికి ఏం బాధ లేదు. ఆయన చేయర్రి 10 ఏళ్ళు మీ ముఖానికి పడేస్తున్నా చేయరని అంటుండ అంతే. కానీ మహిళా సంఘం వాళ్ళకు, ఈ అంగన్వాడీ టీచర్లకు, మళ్ళీ ఈ గవర్నమెంట్ టీచర్లకు, ఈ టీచర్లకు అయితే చాలా బాధ ఉంది. ఇప్పుడు ఆడికి పోయి మేము అడుకునేటోళ్ళ లెక్క అమ్మ అమ్మ అని అంటే ఆగమ్మా అంటారు. అడుకునేటోళ్ళు కూడా అంత మర్యాదగా ఇట్లా అడగరు కావచ్చు. అట్లా అమ్మ అని డోర్ కొడితే ఆగమ్మా జరసే బాగా ఆడ కూర్చో, మాకు వస్తుంది ఆమ్దాని దీంతో ఏమి ఇస్తుండు రేవంత్ రెడ్డి, అన్ని కథలు ఆయన ఉన్నప్పుడు ఆయన అట్లా చేసిండు, ఈయన ఇట్లా చేస్తుండు, రేవంత్ రెడ్డి ఇంకోసారి వస్తాడా అని అడుగుతారు. సర్వే చేస్తున్నారు, దీని వల్ల రాబోయే రోజుల్లో ప్రజల మీద ఏదైనా భారం పడే అవకాశం ఉందంటారా? ఉందని అనుకుంటున్నాం మేము. అంటే ఏ విధంగా అంటారు? అంటే ఆస్తులు ఇవన్నీ లెక్క పెడుతుండు కదా, వాళ్ళు ఏమైనా హైడ్రా మొన్నటిదాకా హైడ్రా నడిచింది కదా, దానివల్ల వాళ్ళు ఏమైనా తీసేస్తాడేమో ఆస్తులు ఏవి చెప్పినా కానీ అని భయపడుతున్నారు జనాలు ఇవ్వనికి కూడా. అంతే ఉంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కులగణన సర్వే అంటే ఇంటి యజమాని ఎవరు, ఆయన ఇంటి పన్ను ఎంత కడుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఇలా అడుగుతారు. అంతేగాని వాళ్ళకి ఆస్తి ఎంత ఉంది, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ అడగరు కదా. దీన్ని బట్టి మీరేమంటారు? అన్నీ అంటే ఫామ్లో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము కూడా అడగాలి కదా, వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, ఇయ్యని వాళ్ళు ఇవ్వట్లేరు. దానివల్ల మేము ఫోర్స్ ఏం చేయొద్దని చెప్పారు పై వాళ్ళు. మాకు ఇచ్చిన వాళ్ళదే రాసుకొని రండి, ఇయ్యని వాళ్ళదే వదిలేసేయండి అని చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇక ఇచ్చేవాళ్ళు రాస్తున్నాం, ఇయ్యని వాళ్ళకి వదిలేస్తున్నాం. మేము కూడా ఫోర్స్ చేయట్లేదు వాళ్ళకి. ఏమంటారంటే ఇయ్యని వాళ్ళది మళ్ళీ పోయి రాయాలి అంటే, వాళ్ళు ఫస్ట్ డోర్ లాక్కున్నా రాయాలి, మళ్ళీ వాళ్ళు ఇయ్యకున్నా మళ్ళీ పోవాలంటే వాళ్ళు మాటలు ఎట్లనో మాట్లాడేస్తున్నారు, పోతలేము. వాళ్ళు ఏం చేస్తారంటే కిరాయి వాళ్ళు కిందికి దన దిగి వచ్చినా కూడా పైకి ఏమంటారు, మా ఆస్తి రాసుకోబోతురు కరెక్టే, మేము కష్టపడి 4 ఇండ్లు పోర్షన్లు కిరాయికి ఇచ్చినాము, ఆ 4 పోర్షన్లు మీరు రాసుకోబోతురు. రాసుకోబోయినప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఆ 4 పోర్షన్లు ఉన్నాయి మీకు ఆస్తి ఉంది అని ఏమైనా చేస్తే మాకు టాక్సీ కట్టేనికి ఏమైనా కట్టేనికి ఇట్లా కట్టురం అని అంటారేమో. టాక్సీ కడుతున్నామని అంటలేరు, టాక్సీ కడతలేమని అంటలేరు, ఏమీ అంటలేరు వాళ్ళు. కిరాయిలకు మట్టి కిందికి రానిస్తలేరు వాళ్ళు. పొలం ఇప్పుడు ఆ ఊర్లలో పొలం ఉంది కదా, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది బతికినకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే, మాకు పొలాలు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి, మాకు అన్ని పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాకు 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయని రాపిస్తామనుకో, మాకు రైతు బంధు రాకుంటే ఎట్లా? కేసీఆర్ 100 ఎకరాలకు కూడా ఇచ్చిండు, ఈయన ఆయనతోనే ఇస్తలేడు. మరి ఇప్పుడు ఆయనతో ఇయ్యంది మళ్ళీ ఇది రాపిస్తే ఇవ్వకుంటే ఏం చేస్తాం మేము? రైతు బంధు లేదు, రేషన్ కార్డులు కొట్టేసిండు. కేసీఆర్ చీరలు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి చీరలు కూడా ఇవ్వలేడు, ఏం ఇవ్వలేడు. మీరు దేని గురించి వచ్చిర్రు రాసుకోనికి? దేమని పిరి బస్ అన్నాడు, పిరి బస్ ఎవరి గురించి ఇచ్చిండు? ఆయన ఆడలు కొట్టుకొని చేస్తున్నాం మేము అని ఎందుకు ఇచ్చిండు? కరెంట్ పిరి అని అన్నాడు. కరెంట్ ఏది పిరి? రేషన్ కార్డు ఉంటేనే కరెంట్ అన్నాడు. మరి ఒక్కొక్కరికి రేషన్ కార్డు లేదు, మరి రేషన్ కార్డు ఇయ్యని చెప్పు, అట్లా రాసుకోరు, అట్లా అయితే ఒప్పుకుంటాము. రేషన్ కార్డు రాసుకోరని చెప్తుండ్రు. రేషన్ కార్డు లేకుంటే మేము ఏమి రాపియమని కొంతమంది రాపించుకుంటలేరు. అది పిరి బస్ అయితే దేని గురించి ఇచ్చిందని ఇంటికి పిరి బస్ గురించే ఫస్ట్ మాట్లాడుతారు, అడుగుతారు. ఇప్పుడు అందరి ఇళ్లలో చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీరు పోయి చెప్తారు, కొంతమంది అయితే చెప్పారు. ఇంకా మరి చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అయితే ముసలోళ్ళు చాలా మంది అయితే 3 నెలల నుంచి పింఛన్ వస్తలేదు, మాకు పింఛన్ రాస్తలేరు, మాకు పింఛన్ వస్తలేదు. దేని గురించి రాసుకోబోతురమ్మా? ఇట్లా రాసుకోబోతురు అంటే మాకు పింఛన్ వస్తలేవమ్మా, కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్ మంచిగా వచ్చింది, మాకు ఇప్పుడు పింఛన్ వస్తలేదు, ఇది ముచ్చట మీరు చెప్తారా అని పిలిపిరి మేము మాట్లాడతామంటే, మేము రేవంత్ రెడ్డికి పిలిపిస్తామా సార్ అని అంటే, పిలిపియండి, మీకు ఇది ఒప్ప చెప్పినప్పుడు అది కూడా ఒప్ప చెప్పినట్టు మాట్లాడాలి మీరు అంటారు. కొంతమందికి పింఛన్ వస్తలేదట, అదేంది రేషన్ కార్డులు లేవు, కొంతమందికి ఇండ్లు లేవు. ఏమంటారు, కేసీఆర్ ఇచ్చిన ఇల్లు ఈయన ఏంది ఇచ్చేది,
ఇదెందుకు సర్వే చేపిస్తారు? కేసీఆరే ఇవ్వాలి, ఆయన కట్టించిండు, ఈయన పోయి అందులో సోకులు పడాలా? అట్లా మాట్లాడుతారు. ప్రజలతోని అస్సలు ఎక్కడ వశమైతే లేదు, అట్లా మాట్లాడతారు తెలుసా. అంటే మొత్తానికి ఇక మీరు కులగణన సర్వే అని చెప్పేసి పోతే మీకు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెలు నీళ్ళు దాపిస్తారు. ఆడ మంచిగా చేయకుండా మళ్ళీ చేతులకెళ్ళి అది బుక్ గుంజుకొని అది ఫోటో తీసుకుంటారు. మళ్ళీ మీరు ఎవరు అని మా ఫోన్ నంబర్లు తీసుకుంటారు. ఏమైనా మోసం జరిగిందనుకో మీ ఇళ్ళకి వచ్చి మేము మీకేం చేస్తామో చూడురు అని అంటారు. మా ఫోన్ నంబర్లు ఇచ్చేదాకా మాకు ఆధార్ కార్డులు కూడా ఇస్తలేరు. ఇక అట్లా సతాయిస్తారు అన్నీ. కేసీఆర్ కట్టించిన ఇల్లుకే ఆయన ఇవన్నీకి ధరించలేదు, ఆయన ఇంకా మాకు కట్టించి ఇస్తాడా? ఆయన వస్తాడా ఇంకోసారి? ఇక అట్లా మాట్లాడతారు. మాకు ఇంటి ముంగట పోతే ఒక ఆమె అయితే కుక్కకే కట్టేసి లోపలికి రానియలేదు తెలుసా. ఒక ఆమె ఉడుకు నీళ్ళు పోసింది అవి అమ్మాయి మీద, ఇప్పుడు అమ్మాయి మీద. అంత ఘోరంగా ఉంది. ఇది ఎందుకు ఇస్తుండో అర్థమైతలేదు.